తనపై నమ్మకం ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మరియు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి దీపా భాస్కర్ రెడ్డి వంటి నేతల సహకారంతో గంగారం గ్రామాన్ని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేస్తారని కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి దేవేందర్ నాయక్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంగారం బొడ్రాయి వద్ద జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన ప్రసంగించారు. గతంలో అవకాశం లభించి సర్పంచ్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మాయమాటలు చెప్తున్నారని, అబద్దాలను నమ్మి మోసపోవద్దని దేవేందర్ నాయక్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సర్వే నంబర్ 85లో కూడా భూములు అమ్మవద్దని ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా దేవేందర్ నాయక్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ప్రజలకు మరియు గంగారం తండ ప్రజలకు, మహిళలకు, యువకులకు, వృద్ధులకు, మా అక్క చెల్లెలకు, అన్నమ్మలకు, మా చిన్నమ్మలకు, మా వదినలకు అందరికీ నమస్కరించి నా చిన్న మనవి, నేను సాధిస్తా అని మన గురించి ఏదో చెప్తున్నారు. నేను సాధించేది ఒకటే అమ్మ, మన ఊరు డెవలప్ కావాలి, మన యువతకు ఉపాధి కల్పించాలి, మన ఊరికి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పింది చేస్తాము. ఏదో మాయమాటలు ఏదో చెప్పి చేస్తాము. మేము అనిత మేడం ఆధ్వర్యంలో దాదాపు మన గంగారం గ్రామ పంచాయతీకి వచ్చేసి 1,50,00,000 రూపాయలు ఇచ్చింది. ఆ ఘనత సబితా ఇంద్రారెడ్డి కాదు, మన అనిత మేడం జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు మా తండ అవతల పక్క మైలార్వాడి తండ విలేజ్ నుండి గంగారం చౌరస వరకు అండర్ డెలివరీ చేసింది. ఎందుకంటే అది మధ్యలో ఎందుకు అండర్ డెలివరీ ఆగిందంటే అది ఏదో ప్రయోగం చేసిండు మాజీ సర్పంచ్ గారు. ఏ ప్రయోగం చేసిండంటే ఆయన స్కూల్ నుండి మన పోషమ్మ గుడి నుండి అట్లా తిప్పుకుంటా వస్తే ఏడా నీళ్ళు ఎక్కుతాయమ్మా. ఒకటే చిన్న మనవి, ఏదో మాయమాట చెప్తుండే ఇప్పుడు అవత తండోలో నీకు అండర్ డెలివరీ ఎక్కియలే అని. అండర్ డెలివరీ వచ్చేసి నేను చెప్పాను, నేను ఎకరన్నర లేఅవుట్లో చేశాను. దాదాపు ఒక 70 ఫీట్లు అండర్స్టాండింగ్ ఉంది. 70 ఫీట్లు అంటే ఆ ల్యాండ్ మేమే కొన్నాము. ఆ ల్యాండ్లోకి వెళ్ళి వేసుకోమని మరీ సర్పంచ్ గారి 10 సార్లు చెప్పాను. ఒకసారి లాస్ట్ వచ్చేసి పూరియా గిటే చెప్పాడు, ఇట్లా వేసుకుంటే డ్రైనేజ్ మంచిగా మనకు ఊరికి ఎక్కుతుంది, 2 విలేజ్ల మధ్యలోకి వెళ్ళి వాటరు పెద్ద పైపు లైన్ వేస్తే వెళ్ళిపోతారని చెప్పి మరీ ఆయన ఇవాళ వచ్చేసి మోహన్ స్కూల్ నుండి ఆయన ఇంటికి నీళ్ళు ఎక్కుతాయి అమ్మ, మీకే గమనించండి. ఒకటి గుంతలు మొత్తం సీసీ రోడ్డు మొత్తం పలగొట్టిండు. ఇవాళ ఆయన చెప్తుండు మీ విలేజ్ వచ్చేసి వరకు ఒక మాట చెప్తుండు, ఈ ఊర్లో వచ్చేసి గ్రామ పంచాయతీ ఎత్తుకోపోతామంటుండ్రు. ఈ రోజు గ్రామ పంచాయతీ ఎందుకు ఎత్తుకెళ్తాడమ్మా? నువ్వు కుల కొట్టింది వినాయకుని మండపం నువ్వే, ముగ్గు పోసింది నువ్వే, కొబ్బరికాయ కొట్టింది నువ్వే. నువ్వు ఫండ్స్ స్థానిక ఎమ్మెల్యే ఉండి స్థానిక ఎమ్మెల్యేతో ఫండ్స్ తీసుకోకుండా 20 లక్షలు లాబ్స్ అవుతుంటే అదేదో మాయమాట చెప్తుండు. గ్రామ పంచాయతీ ఎందుకు ఎత్తుకెళ్తామమ్మా? విలేజ్ సెంటర్ గవర్నమెంట్ ఇలా విలేజ్ సెంటర్లో ఉంది, అనుకూలంగా ప్లేస్ ఉంది. గ్రామ పంచాయతీ ఎత్తుకోపోతాడు దేవేందర్ వస్తే ఎత్తుకోపోతాడు. గ్రామ పంచాయతీ ఎత్తుకోపోయేది కాదు. నేను స్థానికల్లో ఒక్కొక్క మాట చెప్తుంటే నీకు ఇంద్రమ్మ ఇల్లు, దళిత బంధు, మేము ఇంద్రమ్మ ఇల్లు చెప్పామా? ఎప్పుడు ఇస్తామని చెప్పినామా? చెప్పలేము. చేసి చూపించాము. కాంగ్రెస్ పార్టీ అనకుండా, టీఆర్ఎస్ పార్టీ అనకుండా, బీజేపీ పార్టీ అనకుండా ప్రతి ఒక్కరి భేదాలు అక్క చెల్లెలకు అన్నదమ్ములు ఏ విధంగా మేము చూసుకున్నామో ఇంద్రమ్మ ఇల్లు ఇవాళకి 80 ఇల్లు వచ్చినాయి. నీ ముఖానికి మాజీ సర్పంచ్ ఉండి 10 ఏళ్ళు నువ్వు రాజకీయంలో ఉండి ఏం సాధించినావు చెప్పు నాకు. ఇలా ఓట్లాడికే హక్కు గిట లేదు నీకు. నీ భార్య సర్పంచ్ అయింది, ఇవాళ నువ్వు సర్పంచ్ అంటే ఊరి ముందే దోసుకొని తిన్నామా? ఇవాళ నువ్వు అంజనే గుడి కూడా కట్టినావు, ఇవాళ గణేశ్వరం షెడ్డు కూడా కట్టినావు, నువ్వు ఎస్సీ కమిటీ కూడా కట్టినావు. ఆ విలేజ్ లో 7 సంవత్సరాల ముందు 7 సంవత్సరాల ముందు అంజనే గుడి నువ్వు కాలాలు నిలబెట్టావు. ఎందుకు కట్టలేదు నువ్వు అంజనే గుడికి? నీ విలేజ్ లో మైలాబాద్ తండాలో నువ్వు నిలబెట్టిన విగ్రహమే ఇవాళ చండూరం గిటార్ ఉద్దానికి నీకు ఆస్కారం లేదు. ఎందుకు విగ్రహం కట్టలే? నువ్వు గుడి ఎందుకు కట్టుకోలే? నువ్వు దోచుకోవడానికి. నువ్వు దోచుకొని ఎన్ని రోజులు సాధిస్తావా? నువ్వు ఊరు డెవలప్ చేయి. ప్రజలన్నీ కోరుకుంటారు. నీ ప్రజలు ఎట్లా కోరుకుంటారంటే ఒక డెవలప్మెంట్ అనేది యువతకు చూపించు. యువత ఎందుకుంటారు నీ అమ్మడి? ఇవాళ ఏదో తాగుడుకు బిర్యానీకి పొట్లాలకు పైసలకు కాదు. ఇవాళ ఒక విలేజ్ ఒక ప్యాకేజ్ ఇచ్చుకుంటా పోతున్నావు. ప్యాకేజ్ ఎవరికి అవసరము? నీ మహిళలకు ఇవాళ మహిళలకు కోరుకునేది సన్న బియ్యం ఇస్తున్నాం. ఒక 10 సంవత్సరాల్లో ఒక రేషన్ కార్డు ఎవరికన్నా వచ్చిందా నీకు చెప్తున్నా.
10 సంవత్సరాలు అయింది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. రేషన్ కార్డు ఎవరికైనా వచ్చిందా అంటే చెప్పండి. ప్రతి ఇంటికి రేషన్ కార్డు, ప్రతి ఇంటికి ప్రతి ఇంటి కాడ ఒక వెంకటి ఇల్లు కనబడదు, రేకులు ఇల్లు కనబడదు. ఆ దయమే మా రేవంత్ అన్న శ్రేయం ఉన్నందుకు మా దీపా భాస్కర్ రెడ్డి అన్న, అనిత మేడం, కేఎల్ఆర్ సార్ అండదండలతో మా గ్రామ పంచాయతీలో ఇవాళకి మా ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అదే కొట్లాడి ఫండ్స్ చేసినాం. 150 బాత్రూమ్లు కట్టించినాను ఉమ్మడి గ్రామ పంచాయతీ ఒక్క వార్డు నెంబర్ ఉంది. ఇవాళ అదే పండ్లతో నేను ముందుకు వెళ్తున్నా. ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే చెప్పండి, అడగండి, చేద్దాం, అభివృద్ధి చేద్దాం, ఫుడ్ డెవలప్మెంట్ చేద్దాం. ఇదే ఫోటో ఇక్కడ సీసీ రోడ్ నేను వేసాను, ఆయన వేసిన నేను ధైర్యం ఉందని చెప్పమని చెప్పండి. అదే ఇవాళ స్కూల్ కాడ అంగన్వాడీ బిల్డింగ్ కాడ సీసీ రోడ్ నేను వేసాను, ఊరు వెనకాల సీసీ రోడ్ నేను వేసాను. దగ్గర ఉండి ఫండ్స్ కావాలంటే పోస్టింగ్ చూపిస్తాను, కావాలంటే గ్రూప్ లో పెడతాను, మీరు చూడండి. ఆ రోజు ఫండ్స్ తెచ్చి నేను అదే ధైర్యంగా కొట్లాడి సబితాంద్ర రెడ్డి హోమ్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కాదు, హోమ్ మన కిషన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే అప్పుడు స్థానికల్లో. ఆ రోజు మేము కొట్లాడి అవతల గంజాన ఇంటి ముందర సీసీ రోడ్ మేమేసింది 20 లక్షల ఫండ్స్. ఈ రోజు చేసుకున్న అభివృద్ధి మేము, తెచ్చుకుంది ఫండ్స్ నేను. ఇవాళ మీకు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఇస్తా, నేను తెచ్చినట్టు చూపిస్తా. ఈ దమ్ము ధైర్యం ఉంటే తెచ్చింది చూపించు. ఏ విలేజ్ లో నువ్వు ఏ గుడి కాడ ప్రయాణం వేద్దాం చేద్దాం. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నాతోని మాయమాటలు చెప్పకండి. వీడు వస్తుపోతాడు, వీడు వస్తుపోతాడు, ఆ మాయమాటలు నీయే గుడిలో చేద్దాం చూద్దాం. నువ్వు మాయమాటలు చెప్పకండి, పబ్లిక్ మోసం చేయకు. నీ దందా చూసుకోవడానికి ఏదో మాయమాటలు చెప్పకు. ఇప్పటికైనా అధైర్యపడకండి అని మాయమాటలు. ఇప్పటికి ఏదైనా చేద్దామనుకుంటుండు, ఏమి చేయడు. రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా ఇవ్వాలా? ఫస్ట్ విడతలో 2239 సర్పంచ్ గేటు, టీఆర్ఎస్ వచ్చేసి 1100, ఇవాళ బీజేపీ వచ్చేసి 174. ఏందో ఏ విధంగా సర్పంచ్ గెలుస్తారు? నువ్వు అభివృద్ధి చేయాలంటే ఒక సబితాంద్ర రెడ్డి మేడమే ఉన్నా స్థానికల్లో ఆమెనే ఫండ్స్ అడగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభివృద్ధి చేద్దాం. మంచి స్థానంలో మనం ఉన్నాము. ఇవాళ ఏదైనా ఫండ్స్ తెచ్చి చేయాలంటే నేను ఆధైర్యపడకుండా ఎవరి దగ్గర అంటే మా నాయకుల అండదండతో ప్రతి ఇంటికి ఏం కావాలన్నా సౌకర్యం అన్ని తెచ్చిస్తానని చిన్న మనవి. ఇప్పుడు మన అనిత మేడం గారు ఎందుకు అవకాశం నువ్వే మళ్ళీ రావాలంటే అది ఒక లెక్క కాదు. నువ్వు డబ్బులతోని పబ్లిక్ ఏదో మోసం చేయాలని అనుకుంటున్నావు. ఆ మోసాలు ఎవరికి పబ్లిక్ ఎవరు మోసపోకండి. పైసలు తీసుకోండి, ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి. మీరు ఒక్కడే మాట, మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలి, గ్రామ పంచాయతీ ఇక్కడనే ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా మాయ మాటలు నమ్మకండి. కత్తెర గుర్తుతో ఓటేసి భారీ మెజార్టీని గెలిపించండి. 1 నెల తర్వాత అన్ని మహిళా తండపుడి ప్లేస్ గంగారం విలేజ్ అప్పుడు 1 నెల తర్వాత గెలిచిన నెల తర్వాత నా సొంత పంచుతో కాదు, నేను వచ్చేసి డొనేషన్ అడిగి గుడి కట్టిస్తానని ప్రమాణం చేసి ఈ ప్రజలందరికీ చెప్తున్నాను. నాకు కట్టెల గుర్తు ఓటేసి భారీ మెజార్టీని గెలిపించాలని మనవి. ఒకటే మన అనిత మేడం గారు మాట్లాడతారు 2 నిమిషాలు.